హలో buddies, welcome to our channel Teach Stories. ఇన్ని రోజుల నుంచి ఇంపార్టెంట్ పని అని చెప్తున్నాను కదా. మా చెల్లి పెళ్ళి ఇదే వీడియో అంటే అటు తిప్పేసుకుంటుంది అలా ఇదే. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అందుకే అన్ని పనుల మీద తిరుగుతున్నాం అనమాట. ఇక నుంచి ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ ఇంకా అవన్నీ పెడుతూ ఉంటాం, మీరు కూడా చూడండి. అండ్ చూసే మీ అందరి మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి మా కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. మీ బెస్ట్ విషెస్ కావాలని కోరుకుంటూ ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే Feb 14th ఎంగేజ్మెంట్ అనుకుంటున్నాం. సో దానికోసం చీర షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో చెప్పు ఏదో లెట్స్ గెట్ స్టార్టెడ్. షాపింగ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. పొద్దునెప్పుడో బయలుదేరి రాత్రికి ఎప్పుడుకో వచ్చినా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, కొనాల్సిన టైము సరిపోదు. సో మేము కూడా అలాగే షాపింగ్ కోసం అని పొద్దున్నే బయలుదేరాం, ఏమీ తినకుండా. సో షాపింగ్కి కొంచెం ఓపిక కావాలి కదా, అందుకే దారిలో ఇలా ఆగి టిఫిన్ చేసాం. టిఫిన్ అయితే చాలా బాగుంది. టిఫిన్ కంటే కూడా ఈ క్యాప్షన్ ఇంకా చాలా బాగుంది. పెళ్ళికొడుకు వాళ్ళ ఊరికి అండ్ మా ఊరికి మధ్యలో ఉన్న కామన్ పాయింట్ విజయవాడ. సో షాపింగ్ వచ్చేసి విజయవాడలోనే అనుకున్నాం. విజయవాడలో కొత్తగా ఈ అంబేద్కర్ స్టాట్యూ ఓపెన్ చేశారు కదా, వెళ్దాం అనుకున్నాం, కానీ టైం అస్సలు సరిపోదు కదా, అందుకనే కార్లోంచే హాయ్ బాయ్ చెప్పేశాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర ఉన్న వినాయకుడి గుడికి వచ్చాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఈ గుడికి వచ్చేసాం. సెంటిమెంటల్గా ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్ళాలి కదా, అందుకని. ఎప్పుడు తరుణ్కి కుంకుమ నేనే పెడతాను. నేను ఎప్పుడు కుంకుమ పెట్టినా నీకు అసలు కుంకుమ పెట్టడమే రాదు, నువ్వు అసలు సరిగ్గానే పెట్టావు అంటూ ఉంటాడు. కానీ నేను మాత్రం ఎప్పటికైనా సరిగ్గా రాకపోదా అని ఎప్పుడు నేనే పెడుతూ ఉంటా. ఫైనల్లీ ఇప్పుడు బాగా కుదిరింది, అది తరుణ్కి కూడా నచ్చింది, అందుకే అంత ఆనందం నా ఫేస్ లో. ఇంకా గుడిలోకి వెళ్ళిపోతున్నాం, కెమెరా ఆపేస్తాం, బాయ్. దర్శనం అవ్వగానే ఇంకా షాపింగ్ వచ్చేసాం. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. దేవుడి బొమ్మలు అవని వేరే ఏమైనా అవని, బొమ్మల్లో మాత్రం నాకు వినాయకుడి బొమ్మలు కలెక్ట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఏవి యూనిక్గా ఉన్నా ఎన్నున్నా తీసేసుకోవాలనిపిస్తుంది. ఇది నాకు చాలా నచ్చేసింది, చాలా క్యూట్గా అనిపించింది. చూడండి ఎంత బాగుందో, ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని చాలా బాగుంది. ఇలాంటిదే చిన్నవి నేను విజయవాడ ఆకృతిలో చూసా. అక్కడ ఒక ఫోటో తీసుకున్నా, ఎప్పుడన్నా కొనుక్కుందామని చెప్పి, మళ్ళీ ఇక్కడే చూస్తున్నా. అది సర్ప్రైజింగ్లీ ఇక్కడ పూజారి గారు కూడా ఉన్నారు, నేనైతే ఎక్కడే చూడలేదు. ఇది షాప్ చూస్తాం కదా, షాప్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు షాప్లో ఉన్న కలెక్షన్ చూసి ఎలా ఉందో చెప్దాం. మేము షాప్కి వెళ్ళేసరికి నవ్య వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసి పెట్టారు, వాటిలోంచి కొన్ని చూస్తున్నాం. కొన్ని నచ్చినవి నవ్య వెళ్ళి ట్రయల్ వేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఉన్నవే కాకుండా మొత్తం కలెక్షన్ అంతా చూద్దామని ఒక రౌండ్ వేద్దామని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అసలు పట్టు శారీ అనగానే నాకు గుర్తొచ్చే ఒకే ఒక కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్. ఫస్ట్ గుర్తొచ్చేది అదే, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 years నుంచి నేను ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో తీసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాను. నాకు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు అది. బార్డర్ కలర్ నచ్చితే శారీ కలర్ నచ్చదు, శారీ నచ్చితే బార్డర్ నచ్చదు, అలా ఉంటుంది. అందుకే ఇప్పుడు దాకా తీసుకోలేకపోయా. ఇక్కడ ప్రైసెస్ అయితే అన్ని రేంజెస్లోనూ ఉన్నాయి, తక్కువ నుంచి ఎక్కువ వరకు ఆల్మోస్ట్ అన్ని రేంజెస్లో ఉన్నాయి. ఇక్కడైనా నా డ్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ దొరుకుద్దేమోనని ట్రై చేశా, కానీ దొరకలేదు. ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అది కదా. ఇంతలో ఈ శారీ కనిపించింది, స్కై బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది, వెంటనే కట్టించేసుకున్నా. ఇష్టమైన శారీ కట్టుకుంటుంటే ఆ ఫీలే వేరు. చూసారా నా ఫేస్ ఎలా వెలిగిపోతుందో. కుర్చీలు కూడా అవి పెడతారు, పర్ఫెక్ట్గా పెడతారు. నేర్చుకోవే నువ్వు. ఫైనలీ శారీ కట్టేశారు, నాకైతే చాలా నచ్చింది. కానీ రేటు మాత్రం బీభత్సంగా ఉంది, 30,000 అంట, అందుకే ఇంకా తీసుకోలేదు. ఈ శారీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ గురించి ఇలా కావాలని చెప్పి అడిగాను, ఉందనేసి అన్నారు. సో దానికోసమే చూస్తున్నా, ఎప్పుడెప్పుడు తెచ్చిస్తారా చూద్దామా, కొనేసుకుందామని. మేము సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్న శారీస్ అన్నీ ఇప్పుడు 1 by 1 ట్రైల్ వేసి చూపిస్తున్నారు. ఏది బాగుందో ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు కదా, అందుకే. చెల్లి ఎంగేజ్మెంట్ కోసం మేము సెలెక్ట్ చేసిన శారీస్ ఇవే, అందులో ఇది నచ్చింది. మేము అందరం కలిసి దీన్ని ఫైనల్ చేసాం.
ఇక్కడైతే చాలా లేటెస్ట్ కలెక్షన్ చూపించారు, ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ కూడా చూపించారు. ఆ రోజు మాత్రం నాకు వైలెట్ షేడ్స్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు అవే తీసుకుందాం అనిపించింది. ఇవైతే ఇంకా ఎక్కువ రేంజ్ శారీస్, ఒక్కొక్కటి 60 to 70 రేంజ్లో ఉంది. ఈ శారీ చూసారా, అదిరిపోయింది కదా. నాకు మమ్మీకి చాలా బాగా నచ్చింది, కానీ రేటే నచ్చలేదు. అందుకే ఈ శారీని అన్ని యాంగిల్స్లో తీసేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీ కొంచెం ఎక్కువ రేంజ్ అవ్వడం వల్ల కట్టమంటే కొంచెం ఆలోచించారనమాట. మీరు తీసుకుంటారంటేనే డ్రేప్ చేస్తామని చెప్పారు. చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత కట్టడానికి ఒప్పుకున్నారనమాట. మనం తీసుకోకపోయినా అంత కాస్ట్లీ శారీ కట్టించుకుంటే ఆ ఫీలే వేరు కదా. అందుకే నేను మమ్మీ కట్టించేసుకున్నాం ఎలాగోలా రిక్వెస్ట్ చేసి. శారీ కట్టుకున్నాక నచ్చితే డాడీయే కొంటారు, అదే ధైర్యంతో కట్టించేసుకుందాం. నాన్న ఒకసారి తిరగవా, దాని ప్రైస్ చెప్పు నాకు. శారీ మళ్ళీ పెళ్లి కూతురు ఎవరంటారేమో, అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఓ అద్దంలో చూసుకుంటున్నా ఏంటా అనుకో. ఈ చీరే 67,000 అంట. ఇలాంటి విషయాలు మనం అస్సలు లేట్ చేయం కదా. వెంటనే నేను కూడా కట్టించేసుకున్నా. నాకు స్టెప్స్ అయితే పెట్టలేదు, కానీ ఇలా వన్ సైడ్ అలా వేశారు. ఎంత బాగుందో శారీ అసలు. ఇలాంటి మంచి మంచి శారీస్ 5-6 వేలలో ఎందుకు రావు? ఇదేమో 67,000 అంట. ఎలా తీసుకుంటాం అంత కాస్ట్ అయితే. శారీ అయితే మంచిగా కట్టించేసుకుని కళ్ళారా చూసుకుని ఇంక అది పక్కన పెట్టించేసాం. బాయ్ బాయ్. వెళ్ళొస్తానండి. సరే మాస్టర్, బాయ్. ఎవరు సార్ మీరు? ఎవరు సార్? చెప్పు ఇప్పుడు కాదు, మీరు చెప్పండి బాగుందా లేదా. బాగుందంటే మళ్ళీ తీసుకొచ్చి కనిపిస్తా, మీరు కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఐ ప్రే టు గాడ్ ఈ శారీ ఎవరొకరికి బాగా నచ్చి వాళ్ళు ముందే తీసేసుకోవాలని. అప్పుడు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలనుకో ఇంకా 20,000 ఎక్స్ట్రా వద్దంట. ప్రైస్ మాత్రం బట్ డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది. శారీ కూడా నాకు చాలా నచ్చింది. కొనబెట్టు బిల్లింగ్ కౌంటర్ అక్కడ. ఓసాహో. ఈ శారీ అబ్సెషన్ నుంచి నన్ను డైవర్ట్ చేయడానికి పక్కకు తీసుకెళ్లి షాప్ అంతా తిప్పుతూ ఇవన్నీ చూపిస్తున్నాడు. ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, డెకరేషన్ అయితే చాలా బాగుంది. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాం, ఎందుకంటే మార్నింగ్ నుంచి సెలెక్ట్ చేస్తూ అలసిపోయాం కదా. ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఇలా వచ్చేసాం అనమాట. ఇక్కడ థీమ్ చాలా చాలా బాగుంది. ఏదో చిన్నగా రీల్ చేద్దామని ట్రై చేసాం కానీ అస్సలు కుదరలేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? సాటిస్ఫైడా? వేసావు బాగా అయితే. ఇక్కడేం లేదే. లంచ్ అయిపోయిన తర్వాత మనం ఖాళీగా ఎందుకుంటాం. పైగా ఈ మధ్య డైట్ చేస్తున్నానేమో, ఈ మధ్య అసలు అన్నీ మానేశాను. ఇంక ఇవి చూసేసరికి అస్సలు ఆగలేదు. నా ఫేస్లో ఆనందం చూసారా? ఇంక ఇవన్నీ కూడా వాటికి తోడైనవి. చాలా వరకు కనిపించేసా. ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది. ఎంగేజ్మెంట్ కోసం చెల్లి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు తీసుకున్నారు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒక 2 శారీస్ తీసుకున్నాం ఇక్కడ, అవే బిల్లింగ్ చేయిస్తున్నాం. టోటల్ బిల్ ఎంత అయిందంటే చెప్పచ్చో చెప్పకూడదో ఎందుకులే, అందుకే చెప్పట్లేదు. ఇంకా వరమహాలక్ష్మి నుంచి సిఎంఆర్కి వెళ్ళాం, గౌరీ సిల్క్స్కి వెళ్ళాం. అక్కడ ఇంకా వీడియో తీయడం అస్సలు అవ్వలేదు. ఇంకా నాకు కూడా ఒక శారీ తీసుకున్నారు డాడీ, అది అసలు చాలా చాలా నచ్చింది. ఇప్పుడు దాకా అన్ని బ్రైట్ కలర్స్ తీసుకున్నా, కొత్తగా ట్రై చేద్దామని చెప్పి లైట్ కలర్స్లో కొత్త కాంబినేషన్లో తీసుకున్నా. శారీ అయితే చాలా చాలా బాగుంది. వెయిటింగ్ అసలు ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని. ఈ షాపింగ్ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.